నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులతో మాట్లాడారంట. ఆయనకు బిరుదు కూడా ఇచ్చారు ఆ ఛానల్ వాళ్ళు. ఏంటి అంటే మావిగన్ సృష్టికర్త వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి రైతులు లబో దిబ్బోమని వాపోయారట. అయ్యో 50,000 ఎకరాల భూమి ఇచ్చాము, దానికే దిక్కులేదు, సెకండ్ టర్మ్లో మేము ఇవ్వడం ఏంటి, మాకు ఆ ఉద్దేశమే లేదు అని చెప్పేసి అది ఆయనతో చెప్పారట. అసలు ఇవన్నీ ఎందుకు, మావిగన్ అనేది నేను తీసుకొచ్చాను కదా, దీన్ని పెడితే బాగుంటుందని ఈయన రైతులకు ఎక్స్ప్లెయిన్ చేశారట. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నమాట. కానీ వాస్తవం చూస్తే అదంతా సీన్ రివర్స్. అక్కడికి అసలు ఈ రైతులు ఎవ్వరూ కూడా రాలేదు. మరి ఈ ఫేక్ డ్రామాలతో, ఫేక్ పబ్లిసిటీతో ఎందుకు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వాళ్ళు నవ్వుల పాలు అవుతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రైతుల మీద చర్చించుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అమరావతి రైతుల్ని కలిశారు, వాళ్ళకి మావిగన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా రియాక్ట్ అయ్యారు. టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని మోసం చేసింది, వాళ్ళకి ఇస్తానని ఇవ్వకుండా ఎలా డ్రామాలు ఆడింది అనేది వాళ్ళు చెప్పుకొని వాపోయారనేది ఒక వర్షన్. దీన్ని మీరు నమ్ముతారా? అసలు ఏం జరిగింది? మీరు అంతా బాగానే చెప్పారండి. అసలు దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి క్యాపిటల్ విషయంలో, రాజధాని విషయంలో. సో కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి హైదరాబాద్, అంటే హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని అనేది తెలుసు. సో 2024 జూన్ వరకు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని అనేది ఫిక్స్. మరి ఒక్కసారి 2014 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఊసరి వెళ్ళి రంగులు మార్చినట్టు ఏ విధంగా ఆయన స్టాండ్ మార్చారనేది ఇక్కడ నేను ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఆ ఆవశ్యకత కూడా ఉంది. సరే, మరి 2014లో ఆయన ఏమన్నారు? అయ్యా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, రాజధాని అక్కడ పెడితే బాగుంటుంది దొనకొండలో అని చెప్పేసి ఆనాడు పాదయాత్రలోనో మీటింగుల్లోనో చెప్పడం జరిగింది. సరే, మరి అక్కడికి ఒక లైన్ వచ్చేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సుదీర్ఘంగా చాలామంది నిపుణులతో చర్చించి, మరి ప్రజా సంఘాలతో మాట్లాడి అన్నీ చేసి అందరికీ అందుబాటులో ఉండేటువంటి రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించడం జరిగింది. ఇదే ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని, దొలేరా సిటీని మించి ఉండాల మన రాజధాని గుజరాత్లో అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏందబ్బా ఈ రకంగా మాట్లాడుతున్నాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మేము కూడా స్వాగతిస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది, అమరావతి రాజధాని అని చెప్పేసి. ఇప్పటి వరకు అండి, మరి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా అప్పుడు మొదలైంది అసలైన రంగు బయటపడుతుంది. అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అధికారం ఇచ్చిన తర్వాత అతను ఎలా బిహేవ్ చేస్తాడనేది, అతని నిజమైన వ్యక్తిత్వం అనేది పెద్దలు ఫిలాసఫర్లు చెప్పే ఉన్నారు. మరి అటువంటి తరహాలోనే ఆయన రాగానే 3 రాజధానులు అని చెప్పేసి దక్షిణాఫ్రికాను ఉదాహరణ తీసుకొని పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రపంచ చరిత్రలోనే ఎక్కువ రోజులు ఉద్యమం జరిగినటువంటి చరిత్ర అమరావతి రైతులనే మనందరికీ తెలుసు. మరలా ఏమన్నారు, మావిగన్ అని చెప్పేసి ఒక పేరు తేవడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఒక స్టాండ్, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక స్టాండ్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి, నాలుక అంటే మాట ఇస్తే మడమ తిప్పమని చెప్పేసి చెప్తారు, కానీ నిజంగా అన్ని విషయాల్లోనూ మడమ తిప్పుతారనే దానికి ఒక రాజధాని విషయంలో నేను ఇదంతా చెప్పడం జరిగింది. మరి మీరు ఇందాక చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులను పిలిపించేసి వాళ్ళ సమస్యలను పరిష్కరిద్దామని చెప్పేసి. నిజంగా ఇప్పుడు ఫేజ్ 1లో 33,000 ఎకరాలు భూములు ఇచ్చారు 29,000 మంది రైతులు. ఇప్పుడు ఫేజ్ 2లో కూడా స్వచ్ఛందంగా భూములు ఇస్తా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు పిలిపిస్తే ఎవరైతే ఇంకా పట్టాలు, ఏదైతే ఈ డెవలప్మెంట్ పట్టాలు అందరినీ ఉన్నాయో వాళ్ళ కొంతమందిని పిలిపించుకొని మీ సమస్యలు పరిష్కరిస్తామన్నట్టుగా పిలిపివ్వడం జరిగింది. కానీ ఎక్కడ అమరావతి రైతులలో దీనిపైన స్పందన రాలేదు. మరి ఇది గ్రహించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు
ఏం చేశారు? వైసీపీ అభిమానులనే రైతుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పిలిపించడం జరిగింది. ఓకే. ఇది ఓవర్ టు తాడేపల్లి ప్యాలెస్ అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే సంపదంతా తీసుకెళ్లి అమరావతిలో పెట్టేస్తున్నారు, ఇదంతా వేస్ట్, అందుకే నేను సెకండ్ ఆప్షన్ గా మావిగన్ని ఇచ్చాను, ఇది ఎందుకు తీసుకోవట్లేదు, ఇది తీసుకుంటే మీ భూములన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని రైతులతో చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వార్త. నేను ఏమంటున్నానంటే, నేను ఈ ప్రశ్న అడుగుతారని తెలిసే జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏ విధంగా ఉంది 2014 నుంచి 24 వరకు, అంటే దాదాపు ఈ 1 decade 10 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 4 మడత పెట్టారనే విషయం గురించి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నాకు తెలుసు. సో మావిగన్ అని చెప్పినా సరే 110 కిలోమీటర్ల విస్తీర్ణం, ఈ 110 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డుకి ఇరువైపులా రాజధాని కట్టండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఇదంతా ఎందుకు? ఇడుపులపాయ ఎస్టేటు 6,000 ఎకరాలు ఉంది మొత్తము. 6,000 ఎకరాల్లో రాజధాని పెడితే ఏ బాధ లేదు, ఏ రాజధాని ప్రజలకు అనే కాడికి ప్రజలకు అనిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసాలు ఉన్నాయి. తనకు తానుగా ఆ స్పీచ్లు ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు, ఆ నరేషన్ చేసేటువంటి వ్యక్తులు ఎవరో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత మనుషులే రాజకీయ అధపాతాలని తొక్కేస్తున్నారు అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.